ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథ ధ్యానములు 25వ కీర్తన. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల గలవారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నింటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషములతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము. నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యముననుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను. వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము. నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు. వారి కుడి చెయ్యి లంచములతో నిండియున్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము. నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను. సమాజములలో యెహోవాను స్తుతించెదను. ఆమేన్.